వర్మ గారి డైరెక్షన్లో చేయాలి అని? నాకు చేయాలందండి. ఆయన కూడా చేస్తా అన్నారు, కాకపోతే ఈలోపే ముంబై వెళ్ళిపోయారు ఆయన. సో ఐమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఇట్. హాయ్, హలో ఎవ్రీవన్. ముందుగా యాక్చువల్లీ శివ రిలీజ్ అయినప్పుడు ఇంకా పుట్టలేదండి. ఐ వాజ్ బోర్న్ 2 years later. సో ఆ సినిమా జనాలు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నాకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. బట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ శివ విచ్ ఆర్ మ్యాసివ్. నాకు అంటే నేను ఒక 7 years 8 years ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడైనా శివ నేను చూడలేదు అండి, శివ చూడలేదు అసలు మనిషివనా అని. సో వెన్ ఐ ఫైనలీ వాచ్డ్ ఇట్, అప్పటి నుంచి కూడా నాకు ఆర్జీవర్ సినిమాలు అన్నీ చూసేవాడిని, కాకపోతే ముందు భయం వేస్తూ ఉండేది చూసే ముందు. దే క్రియేట్ హ్యూజ్ ఇంపాక్ట్, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాయి ఆయన సినిమాలు. సో వేరే ఏమన్నా ఆలోచిద్దామన్నా సరే అటుపక్క ఆలోచిస్తూ ఉంటాం. సో అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఆయన సినిమాలు అందరినీ కూడా. అండ్ శివ అనే సినిమా చాలామందిని ఇన్స్పైర్ చేసింది, వాళ్ళు చాలామంది ఇన్స్పైర్ చేశారు. అండ్ వాటి వల్ల చాలామందికి చాలా ఆపర్చునిటీస్ వచ్చాయండి. సో వితౌట్ శివ మోస్ట్ ఆఫ్ ద అదర్ జనరేషన్స్ వుడ్ హ్యావ్ బీన్ హియర్, నాట్ ఎట్ లీస్ట్ ద వే వీఆర్ రైట్ నౌ. అండ్ కమింగ్ టు వంగవీటి సార్, ఐ డు నాట్ విష్ యూ ఎనీథింగ్ బికాస్ యూ డోంట్ నీడ్ ఎనీ విషెస్. మీ సినిమాలో మాకు బ్లెస్సింగ్ సార్. సో మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు సినిమా ఉంటుంది అనుకుంటున్నాం. అండ్ లుకింగ్ అట్ ద సాంగ్స్ ఇంకా భయం వేస్తుంది నాకు ఈ సినిమా చూడాలంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని. అండ్ ఇది తెలుగులో లాస్ట్ సినిమా అనడానికి ఐఎమ్ నాట్ షూర్ అండి, బికాస్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో రాము గారు ఎప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడానికి ఇష్టపడరు. సో తనకి తర్వాత చేస్తారో లేదో గ్యారంటీ లేనప్పుడు నేను చేయను అన్నారు. ఓకే డన్ అంటే మళ్ళీ చేస్తానా లేదా అని ఆలోచించడం స్ట్రెస్ తీసుకోరైనా. అండ్ బాలీవుడ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చేయాలి అనిపించిందంటే అరే అప్పుడు చేయనని చెప్పాను కదా, నెక్స్ట్ చేయొచ్చా లేదా అని ఆలోచించరైనా హీల్ డూ ఇట్. సో ఆయన చేయాలి అనిపించేదాకా మనం వెయిట్ చేసి సరిపోతుంది. హీల్ డెఫినెట్లీ డూ ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బట్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. థ్యాంక్ యూ.